సంప్రదాయం, సంగీతం మరియు నృత్యం. అందుకే భక్తితో నిండిన గీతాలు మన మనసుకు శాంతిని, హృదయానికి ఆనందాన్ని ఇస్తాయి. అలాంటి దివ్యమైన భక్తి గీతాలలో అత్యంత ప్రసిద్ధమైన మధురమైన గీతం మధుర మీనాక్షి. ఈ గీతం శ్రీ మీనాక్షి అమ్మవారి మహిమను అత్యంత భక్తి భావంతో వర్ణిస్తుంది. మీనాక్షి అమ్మవారు పార్వతీదేవి అవతారంగా పుట్టి మధురై రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించిన శక్తి స్వరూపిణి. ఆమె కేవలం ఒక దేవత మాత్రమే కాదు, సకల సృష్టికి తల్లి, కరుణా సముద్రం. ఆమె కమల నేత్రాలు, మధురమైన చిరునవ్వు, అపారమైన మాతృప్రేమ భక్తుల హృదయాలను ఆకట్టుకుంటాయి. మధుర మీనాక్షి అనే పేరు వినగానే మనకు ఆమె మధురమైన స్వభావం, భక్తులను ఆదుకునే తల్లి రూపం గుర్తుకు వస్తుంది. ఈ పాటలో అమ్మవారి సౌందర్యం, శక్తి, కరుణ, ధైర్యం అన్నింటినీ పదే పదే స్మరిస్తూ ఒక గొప్ప స్తుతిగా రచించారు. ఈ పాట మనకు ఒక గొప్ప సందేశాన్ని కూడా ఇస్తుంది. అదేమిటంటే ఎల్లప్పుడూ ధర్మ మార్గంలో నడవాలి, వినయంతో భక్తితో జీవించాలి. Now I proudly invite our 8th class girls to present the devotional song Madhura Meenakshi. Please welcome them with a big round of applause. మహిమ గల మీనాక్షి
గమనించారా? అమ్మగారి చేతిలో ఏ పక్షి కనపడుతుంది? This performance was not just a dance, but a heartfelt offering filled with devotion and purity. It filled the stage with positive energy and left a peaceful impression on all of us. Let us once again appreciate our talented 8th class girls with a big round of applause.